నీ గాయము చేత నీ గాయం చేత నీకు అరిషదమేమి? అరుస్తున్నావేంటి? నీకు కలిగిన నొప్పి అరుస్తున్నావు కానీ ఆలోచించటం లేదు. నీకు కలిగిన నొప్పి నివారణ కాదు, నివారణ కాదు. నీ పాపములు నీ పాపాలు విస్తరించినందున నీ దోషమును బట్టి నేను నిన్ను ఇలాగు చేయుదును. నేను నిన్ను ఇలా చేస్తున్నా, నేనే గాయపరుస్తున్నాను, నేను ఇలాగ చేయుచున్నాను. ఆలోచించండి. నువ్వు మారడానికి దేవుడు కష్టం ఇస్తున్నాడు, గాయపరుస్తున్నాడు. ఎప్పటికైనా నీకు అర్థం కావాలి, బ్రతికెందుకు ఎలా అయిపోయిందో, ఎందుకు దెబ్బ మీద దెబ్బ ఎందుకు తగులుతుందో, ఈ మనుషులు ఎందుకు ఎలా అయిపోయారు, ప్రపంచం ఎందుకు అయిపోతుందో. ఆయన మారతామని దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడు. మారకపోగా మరింత కఠినమైతే చివరికి నోవహు కాలంలో జలప్రళయంలో తీసుకున్న నిర్ణయం లాంటిది తీసుకుంటే మనం ఉంటామా? నెక్స్ట్ టార్గెట్ ఎవరు? మీరు మారు మనసు పొందని ఎడల మీరును మీకంటే ముందు పోయిన వారిని చూసి మారిపోండి. ఛాన్స్ ఇచ్చాడు, మారిపోండి. లేకపోతే మనం మరొకరికి పాఠంగా మిగులుతాం. పాఠం నేర్చుకుంటావా, మరొకరికి పాఠం అయిపోతావా? నిర్ణయం మీదే.